జస్ట్ 21,000 పెట్టుబడి పెడితే 4.5 లక్షల నుంచి 17 లక్షల దాకా గ్యారెంటీ అండి. నేను చెప్తే నమ్మకపోవచ్చు. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, ఆయన భార్య సుధామూర్తి, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇలాంటి వాళ్ళు చెప్తే నమ్మరా? ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తున్నాను, చూడండి. All without complex skills or prior experience. Minimum investment just 21,000 rupees, and in the very first month you can experience true financial freedom. Why is no one talking about this in the news? You'll be surprised, but until recently this opportunity was only available to a select group of investors. Now it is open to every Indian, but only for a limited time. Important: access to the platform is open only until the end of this month. Only 5,000 spots left. ఈ వీడియోలో మాట్లాడింది నిర్మలా సీతారామన్ గారు కాదు అని మీరు ఎవరైనా చెప్పగలరా? అచ్చు ఆవిడలాగే ఉంది కదా, అలాగే మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడారండి. ఇవన్నీ ఏఐతో తయారు చేశారు. మీకు అర్థమైపోయింది కదా, స్కాములు చేసేవాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు, ఏ స్థాయికి వెళ్ళిపోయారనేది ఒకసారి మీరే ఊహించుకోండి. సో రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగితే కానీ ఇవన్నీ తెలియలేదండి. వీళ్ళు ఫేస్బుక్ దగ్గర నుంచి రకరకాల చోట్ల యాడ్లు గుప్పించేస్తున్నారండి. మనకేమో ఆశ ఎక్కువ కదా, ఎక్కడ రూపాయి పెట్టి 10 రూపాయలు లాగేద్దాం, ఒక్క రోజులో లాగేద్దాం, ఒక్క నెలలోనే 10 రెట్లు లాగేద్దాం అనే బ్యాచ్ ఏమో మనలో ఎక్కువ. ఈ బలహీనతే వాళ్ళకి చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. సో వీడియోలు రిలీజ్ చేసేస్తున్నారు, పొలవమని ఎక్కడంటే అక్కడ మన వాళ్ళు చూసేమో పెట్టుబడి పెడుతున్నారు. ఈ తిరుపతికి సంబంధించిన అబ్బాయి తొట్టంబేడు, అతను కూడా 21,000 పెట్టిన తర్వాత అంటే వాళ్ళు వెబ్సైటు లింకు అన్నీ ఇస్తారు కదా, ఆ లింక్ మీదకి వెళ్ళడం, క్లిక్ చేయడం, పేమెంట్ చేసేయడం అన్నీ అయిపోతాయి. తర్వాత మన డబ్బు ఏమైంది అని చూసుకుంటే డబ్బు ఉంటుందండి, బాగా ఉంటుంది. 4.5 లక్షలు ఉంటుంది, 17 లక్షలు ఉంటుంది, కొంతమందికి అయితే ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. కానీ చూడడానికి మాత్రమే ఉంటుంది, ఆ పోర్టల్లో కనిపిస్తూ ఉంటుంది. డ్రా చేసుకోవడానికి ఉండదు, అంటే గోడకు కొట్టిన సున్నం లెక్క అన్నట్టు, ఇంకా వచ్చే ప్రసక్తే లేదు. ఇక ఆ విషయాలన్నీ మీకు తెలిసిందే. స్కాములు ఎలా జరుగుతాయి, లబోదిబోమనాలి. 1930కి ఫోన్ చేస్తాం, ఒక్కోసారి 1930 అంటే అసలు రోజుల్లోనూ ఇంకో టైముల్లోనూ పనిచేయట్లేదు కదా. సైబర్ క్రైమ్ పోర్టల్కి వెళ్ళి అక్కడ ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి. 1930 గట్టిగా అయితే కాల్ చేసి ముందైతే అక్కడ సర్వీస్ డిమాండ్ చేయండి. సైబర్ క్రైమ్ పోర్టల్లో ప్యారలల్గా అప్లోడ్ చేయండి. ముందు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాంటివి కాస్త బుర్ర వాడాలండి, కాస్త విచక్షణ ఉపయోగించండి. ఫైనాన్స్ మినిస్టర్లు ఇలాంటి వాళ్ళు చెప్తారా? ఇవి చూశారు కదా, చాలా ఇంపార్టెంట్. షేర్ చేయండి, ఎవరికి చేయాలో వాళ్ళకి చేయండి.